మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సార్ నమస్తే సార్, సుధాకర్ గారు. నమస్తే విష్ణు గారు. సుధాకర్ గారు, ఎస్బీఐ లైఫ్ నుంచి రీసెంట్ గా ఏమైనా కొత్త అప్డేటెడ్ మనీ బ్యాక్ పాలసీస్ ఏమైనా వచ్చుంటే మన ఆడియన్స్ తో షేర్ చేసుకోగలరు? తప్పకుండా విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. రీసెంట్గా మనకి ఏంటంటే పబ్లిక్ డిమాండ్ కోసమని, ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రీమియం పే చేసుకుంటూ పోతే నేను ఎప్పుడు ప్రీమియం పే చేస్తూనే ఉండాలా, నాకు మధ్యలో ఏమైనా అమౌంట్ వస్తే బాగుండు అనే కస్టమర్లు చాలా వరకు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమనే మనం పే చేస్తున్న టర్మ్లోనే కస్టమర్కి బెనిఫిట్, అంటే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి రిటర్న్ ఇచ్చే విధంగా ఒక పాలసీని అయితే డిజైన్ చేశారు. పాలసీ పేరు వచ్చి స్మార్ట్ మనీ బ్యాక్ ప్లస్. ఇది మనకి ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కానీ 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మనకి ఎవ్రీ ఇయర్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు కనుక సమ్మస్యతో పాలసీ కనుక తీసుకున్నట్టుంటే ఇందులో కంపెనీ ఇండస్ట్రీలో ఎక్కడా లేని విధంగా 130% గ్యారెంటెడ్ పేఅవుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల సమ్మస్యలు కనుక మనం తీసుకున్నట్టుంటే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి, అంటే ఇక్కడ 7 ఇయర్స్ పేమెంట్ చేస్తారు కస్టమరు, కానీ కస్టమర్కు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫస్ట్ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 1,50,000 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అదే 6th ఇయర్లో వచ్చేసరికి 2 lakhs రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. 9th ఇయర్లో 2.5 lakhs అండ్ 12th ఇయర్లో 3 lakhs రూపీస్ రిటర్న్ ఇచ్చుకుంటూ మిగిలిన 15th ఇయర్లో కూడా ఇవ్వాల్సిన ఇంకొక 40% 4 లక్షలతో పాటుగా కంపెనీ ఏదైతే డిసైడ్ చేసిన బోనస్ ఏదైతే ఉందో రివర్సరీ అండ్ దట్ టర్మినల్ బోనస్ రెండూ కలిపి మెచ్యూరిటీ అమౌంట్గా ఇస్తుంది. ఇక్కడ పబ్లిక్ ఎలా అంటే మనకు పే చేస్తున్న టర్మ్లోనే ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే కంపెనీ పాలసీ అమౌంట్ రిటర్న్ ఇస్తున్న టర్మ్లో కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వడం అనేది, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs సమ్మస్యూడ్ అనుకుంటే నియర్ అబౌట్ ప్రీమియం 1,50,000 నుంచి 1,75,000 దాకా వస్తుంది. ఈ 1,75,000 3 ఏళ్ళు కాగానే 3 ఇయర్స్ కాగానే 1,50,000 రూపాయలు వాళ్ళు కట్టిన అమౌంట్లో సగం అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళ పిల్లల అవసరాల కోసం యూజ్ చేసుకుంటారా, లేకపోతే రేపటి రోజు ఏమన్నా దాన్ని సేవింగ్స్ చేసుకుని దాన్ని మళ్ళీ సేవింగ్స్ వచ్చే రిటర్న్స్ తోటి ఇంకా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా ఉంటే ట్యాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా పే చేసుకోవడానికి రెగ్యులర్ అవసరాలకు అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ పాలసీ. రైట్. సో మరి దీంట్లో ఈ మనీ బ్యాక్ పాలసీలో ఏజ్ క్రైటీరియా ఎంత ఉంటుంది అండ్ ఏ వర్గాల వరకు తీసుకోవచ్చు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇందులో మనకి ఏంటంటే ఇప్పుడు కొన్ని పాలసీలు ఏంటంటే 18 నుంచి స్టార్ట్ అయితే, బట్ ఈ పాలసీలో మాత్రం 30 days ఉన్న పిల్లల పేర్లో కూడా మనం మనీ బ్యాక్ అని తీసుకోవచ్చు. అంటే పేరెంట్కి ఒకవేళ పిల్లల పేర్లో కట్టాలనుకున్నాను అనుకోండి, అతనికి ప్రతి 3 years ఒకసారి అతనికి రిటర్న్స్ రావడం జరుగుతుంది. 30 రోజులున్న పిల్లల నుంచి 55 years ఉన్న ఏజ్ ఉన్న ఎవరైనా కూడా మనకు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులే. ఇందులో మనకు మేలా ఫీమేల్ అని కాకుండా ప్రతి వర్గం వాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇందులో మనకి డెత్ బెనిఫిట్ ఏంటంటే మనకు పాలసీ నడుస్తున్న 15 సంవత్సరాలు అయితే 15, 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ మొత్తంలో డే 1 నుంచి స్టార్ట్ చేసుకుని టర్మ్ ఎండ్ అంతే వరకు మనం సంవత్సరానికి పే చేసే ప్రీమియానికి 11 times అనేది మనకు ఇన్సూరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పిన 10 లక్షల సమస్యల్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఒక 1,60,000 రూపాయలు ప్రీమియం వచ్చింది అనుకుంటే నియర్ అబౌట్ 18 లక్షల రూపాయలు వాళ్ళకు డెత్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దీంతో పాటుగా వాళ్ళు ఎనీ టైప్ ఆఫ్ రిస్క్, ఐదర్ నార్మల్ రిస్క్ కానీ యాక్సిడెంట్ రిస్క్ కానీ ఎనీ టైప్ రిస్క్ అయినా కూడా వాళ్ళకి డెత్ బెనిఫిట్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా ఏదైనా అక్యుములేట్ అయిన బోనస్ కూడా ఆ బోనస్ని యాడ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ గురించి మంచి క్వశ్చన్ అడిగారండి. మనకేంటంటే భారతదేశంలో ఇలాంటి సేవింగ్ ఇన్సూరెన్స్ తోటి అయ్యే సేవింగ్స్లలో దీన్ని మనం ఏంటంటే ఎండోమెంట్ పాలసీ లాగా ట్రీట్ చేస్తాము. ఇందులో మనకి ఏంటంటే అప్ టు 5 lakhs ఒక ఫ్యామిలీ ఒక మెంబర్ 5 lakhs ప్రీమియం పే చేసుకోగా వచ్చే రిటర్న్స్ మొత్తం మన ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కింద చూస్తాము. అదేవిధంగా మనకి ఏంటంటే ఎలాంటి మనం పే చేస్తున్న టర్మ్లో కూడా సెక్షన్ 80Cలో మనం దీన్ని అమౌంట్ చూపించుకోవడం జరుగుతుంది. 80Cతో పాటు సెక్షన్ 10(10) కింద మనం ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే ఇందులో ఉన్న అదర్ బెనిఫిట్ ఏంటంటే ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ గురించి ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు నార్మల్ రిస్క్ అయితే 18 lakhs అని చెప్పాము, దానికి 3 అంటే యాక్సిడెంటల్ డెత్ కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా పార్షియల్ పర్మనెంట్ డిజబిలిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు ఎంతైతే ప్రీమియం పే చేసుకుంటారో దాన్ని పే చేసేసుకొని మనము ఇక్కడ రైడర్స్ కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ మనీ బ్యాక్ పాలసీకి సంబంధించి ఫ్రీక్వెంట్గా మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి? కామన్గా ఎక్కువగా కూడా ఎటువంటి సందేహాల కోసం అప్రోచ్ అవుతుంటారు? ఇందులో మనకి ఏంటంటే కస్టమర్లు ఫోన్ చేస్తుంటే రెగ్యులర్గా
వాళ్ళకి ఏంటంటే సందేశాల కంటే హ్యాపీనెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఈ పాలసీలో మంచిగా డిజైన్ చేశారు, ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి మాకు అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది, ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి రిటర్న్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి ఏదైతే కంపెనీ డిక్లేర్ చేసిన బోనస్ ఏదైతే ఉందో ఈ బోనస్ కూడా మాకు అక్యుములేట్ చేసి ఒకటే లంస అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి పాలసీ ఉంది సార్. ఇలాంటి ఇంకేమైనా కొత్త పాలసీలు వస్తే మాకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మా నంబర్ తీసుకోండి అని చెప్పేసి మనకు ఎక్కువ ఫీడ్బ్యాక్ అనేది మంచి వర్గంగానే మనకు ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు.